పెట్రోల్ డీజిల్ ధరలపై అదిరిపోయే శుభవార్త. చమురు ధరల తగ్గింపుపై కేంద్రం క్లారిటీ. సో మీరు చూసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్కి సంబంధించి సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారు అయితే తెలియచేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అందువల్ల చూసుకున్నట్లయితే ధరలు చమురు ధరల తగ్గింపుపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా చెప్పడం జరిగింది. ఓవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గటం, మరోవైపు సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో కేంద్ర పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయి. లీటర్కు ₹6 మేర తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరల గరిష్టాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారుల ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుందంటూ వార్తలు అయితే వచ్చాయి. అయితే అలాంటిది ఏం లేకుండానే ప్రచారానికి పూరి అయితే చెక్ అయితే పెట్టారన్నమాట. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడిదుడుకుల కారణంగా అటు అభివృద్ధి చెందిన పొరుగు దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగాయని అన్నారు. భారత్లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని గుర్తు చేశారు. దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు 40-80% మేర పెరిగాయని, పశ్చిమ దేశాల్లోనూ ధరలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో భారత్లో 2021 నవంబర్, 2022 మే నెలలో 2 సార్లు చమురు ధరలు తగ్గాయని గుర్తు చేశారన్నమాట. సో అందువల్ల అయితే ధరలు అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే తగ్గే అవకాశాలు అయితే లేవని వీరైతే చెప్పడం అయితే జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో